చెప్పండి. ఫస్ట్ ఏం చెప్తున్నాం? థియరిటికల్ ఫ్రేమ్వర్క్ లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏమి? నీడ్ ఫర్ అకౌంటింగ్. నీడ్ ఫర్ అకౌంటింగ్ లో ఏం చెప్పినాం మనం? ఎవరైతే పర్సన్స్ బిజినెస్ చేస్తుంటారో వాళ్ళకి ఏం కావాలా? ట్రేడింగ్ రిజల్ట్స్ కావాలి. ట్రేడింగ్ రిజల్ట్స్ తర్వాత ఇంకేం కావాలి వాళ్ళకి? టు నో ఈజ్ ఫైనాన్షియల్ పొజిషన్. ఫైనాన్షియల్ పొజిషన్ అంటే అసెట్ లైబిలిటీస్ కి సంబంధించి. ట్రేడింగ్ రిజల్ట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కి సంబంధించి. దాని తర్వాత ఇంకేం కావాలా? అదర్ పర్సన్స్ అంటే ఇన్ అడిషన్ టు ప్రొపరేటర్. ఎవరు ఉంటారు ఇన్ అడిషన్ టు ప్రొపరేటర్? యూజర్. యూజర్ లో ప్రొపరేటర్ కాకుండా ఇంకెవరెవరు ఉంటారు? మేనేజ్మెంట్, ఎంప్లాయీస్, క్రియేటర్, డేటార్ వాళ్ళంతా ఉంటారు. సో వాళ్ళకు కూడా అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. కాబట్టి దాన్ని ఏమంటారు? అకౌంటింగ్ ని లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్ అంటారు. సో ఎవరైతే వేరియస్ పర్సన్స్ అంటే ఎవరు ఇక్కడ? యూజర్. వేరియస్ పర్సన్స్ అంటే ఎవరు ఇక్కడ? యూజర్. వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేస్తుంది? డిజైర్డ్ ఇన్ఫర్మేషన్, కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఏం చెప్పినాము? గవర్నమెంట్ కూడా ఇన్ఫర్మేషన్ కావాలి. ఎందుకు కావాలి గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్? చెప్పాలి మా, మీరు గట్టి చెప్పాలి. గవర్నమెంట్ కి ఎందుకు కావాలి? ట్యాక్సెస్ కోసం కానీ, సబ్సిడీస్ కానీ, ఇన్సెంటివ్స్ కోసం కానీ. దాని తర్వాత మెయింటైనింగ్ రికార్డ్స్, రిసిప్ట్స్ అంటే మనకు వస్తున్నాయి ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అంటే ఎక్కడెక్కడ నుంచి నాకు అమౌంట్ వస్తుంది. సో గవర్నమెంట్ తెలుసుకోవాలనుకుంటుంది ట్యాక్సెస్ కి సంబంధించి, లోన్ కి సంబంధించి, ఇన్కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీస్ ఏమైనా వచ్చిందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం కావాలి? నీకు అకౌంటింగ్ ఉండాలి. తర్వాత దాంతో పాటుగా ఇన్ సబ్స్టెన్స్ ఎనీ వన్ హూ రిసీవ్స్ మనీ ఫ్రమ్ వేరియస్ సోర్స్, వాళ్ళు ఏం చేస్తారు? స్పెండ్ చేస్తారు వేరియస్ ప్లేసెస్ లో. ఎక్కడెక్కడ పెట్టవచ్చు మనము? బిజినెస్ లో కానీ, గవర్నమెంట్ కానీ, ఫార్మర్స్ కానీ, హౌస్ వైఫ్ కానీ, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరికీ ఎందుకు కావాలి? నీడ్ ఆఫ్ అకౌంటింగ్. ఫస్ట్ నీడ్ ఆఫ్ అకౌంటింగ్ అయిపోయింది. దాని తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ అకౌంటింగ్. ఎవల్యూషన్ ఆఫ్ అకౌంటింగ్ అంటే హిస్టరీ. ఫస్ట్ ఇంతకుముందు అకౌంటింగ్ ఎట్లుండే? అకౌంటింగ్ అవసరం ఉందనా? లేదు. ఎందుకు? బార్టర్ సిస్టమ్ లో ఉండే. బార్టర్ సిస్టమ్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ని ఎక్స్చేంజ్ చేస్తుంది. కాబట్టి వాళ్ళకి ఏం అవసరం? రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. రికార్డ్స్ నాట్ నెససరీ. బట్ ఇప్పుడు కరెంట్ లో కమర్షియల్ ప్రాక్టీస్ అనేది పెరిగిపోయింది. కరెక్టేనా? కమర్షియల్ ప్రాక్టీస్ అనేది పెరిగిపోయింది. కమర్షియల్ అంటే మీరంతా పక్క కమర్షియల్ పర్సన్, కరెక్టేనా? సో పక్క కమర్షియల్ అంటే మనీ ఎంత వస్తుంది, మనీ ఎంత పోతుంది, సర్వీసెస్ కానీ దానికి కానీ. వీటన్నిటి కోసం ఏం కావాలి? నెసెసరీ ఫర్ రికార్డ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. దానివల్ల మీకు ఏం తెలుస్తుంది? బుక్స్ మెయింటైన్ చేయడం వల్ల కస్టమర్స్ ఓనింగ్ ఎంత, క్రెడిటర్స్ కి పేయబుల్స్ ఎంత, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కరెక్టేనా? తర్వాత ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ టర్మ్స్ అంటే అప్పుగా ఏమైనా తెచ్చుకున్న ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? బిజినెస్ నేను ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నా, రికార్డ్స్ ఏమైనా కావాలా? నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ పర్సన్ కమెన్స్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ ఏముంటుంది? బుక్ కీపింగ్. బుక్ కీపింగ్ అంటే రికార్డ్ చేయడము. ఎందుకోసం? అక్యురసీ. ఏమి? అక్యురసీ ఉంటుంది. నెక్స్ట్ విత్ వ్యూ టు ఇన్ ఆర్డర్ దట్ ఆర్డర్ కంప్లీట్ అండ్ డబ్ల్యూఎన్టీ సిస్టమ్. డబ్ల్యూఎన్టీ సిస్టమ్ అంటే డెబిట్ అండ్ క్రెడిట్స్ ఉంటాయి. నెక్స్ట్ బుక్ కీపింగ్ లో డబ్ల్యూఎన్టీ సిస్టమ్ అనేది తీసుకొచ్చినారు. ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు? లూకా పాసిలియో. ఎప్పుడు తీసుకొచ్చినాడు అతను? 1494 లో తీసుకొని వచ్చినాడు. కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ డబ్ల్యూఎన్టీ బుక్ కీపింగ్ సిస్టమ్. డబ్ల్యూఎన్టీ సిస్టమ్ అంటే ఏం చెప్పినాము? డెబిట్ అండ్ క్రెడిట్. డెబిట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇటాలియన్ వర్డ్ డెబిట్. క్రెడిట్ అనేది ఇటాలియన్ వర్డ్ క్రెడిట్. దాని తర్వాత నెక్స్ట్ మనం ఏం చెప్పినాము? మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్. ఫస్ట్ డెఫినేషన్ ఏదాని గురించి చెప్పినాము? బుక్ కీపింగ్ కి సంబంధించి చెప్పినాము. బుక్ కీపింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ కీపింగ్ అకౌంట్స్ ఇన్ రెగ్యులర్ అండ్ సిస్టమాటిక్ మేనర్. ఇక్కడ ఫమ్ ఇండివిజువల్ వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఏం రికార్డింగ్ చేస్తారు? ఈవెంట్స్ అంటే రిజల్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యాక్ట్. ఈవెంట్స్ అంటే రిజల్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో ఎందుకోసం? కరెక్ట్ పిక్చర్ తెలుసుకోవడం కోసం. బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ ప్రాక్టికల్ గా సేమ్ ఉంటాయి. కరెక్ట్? ప్రాక్టికల్ చూసుకుంటే సేమ్. బట్ బుక్ కీపింగ్ పెద్దది, అకౌంటింగ్ పెద్దదా? అకౌంటింగ్ పెద్దది, బ్రాడర్ ఉండేది అకౌంటింగ్. నెక్స్ట్ అకౌంటింగ్ డెఫినేషన్. ఎవరు ఇచ్చినారు అకౌంటింగ్ డెఫినేషన్?
కమిటీ, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్. ఏమి ఇచ్చిన డెఫినేషన్? అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, summarizing in a significant manner in terms of money transactions, events which are in part of financial character and interpreting the results thereof. ఇప్పుడు ఆ డెఫినేషన్ మీరు క్లియర్ గా చెప్పాలి నాకు. ఏమి ఆర్ట్ అంటే ఏమి? ఆర్ట్ అంటే స్కిల్, ఒక కళ ఉండడం. నెక్స్ట్ దాని తర్వాత రికార్డింగ్ అంటే జర్నల్ వేయడము ఆర్ సబ్సిడీ వేయడం. నెక్స్ట్ దాని తర్వాత క్లాసిఫైయింగ్, క్లాసిఫైయింగ్ అంటే లెడ్జర్స్ లో పోస్టింగ్ చేయడం. నెక్స్ట్ సమరైజింగ్ అంటే ట్రయల్ బ్యాలెన్సెస్ ని ప్రిపేర్ చేయడం. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ మేనర్ అంటే ఆర్డర్, మంచి ఆర్డర్ గా మెయింటైన్ చేయడం. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, మనీ అంటే కరెన్సీ, కరెన్సీ ఆఫ్ ద కంట్రీ. కరెన్సీ మన కరెన్సీ ఏమి? రూపీస్. వేరే కంట్రీ యుఎస్ డాలర్, జపనీస్ ఏమని ఉండొచ్చు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యాక్ట్. ఈవెంట్ అంటే రిజల్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ అట్ లీస్ట్ ఫైనాన్షియల్ క్యారెక్టర్, అంటే బిజినెస్ నేచర్ అండ్ అలా మీ పర్సనల్ రికార్డింగ్ చేయదండి. అండ్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్, రిజల్ట్స్ అంటే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఫైనాన్షియల్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్ కి సంబంధించి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏముంటుంది? మీకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, బ్యాలెన్స్ షీట్ లో మీకు అసెట్స్ ఉన్నవా, లైబిలిటీస్ ఉన్నవా చెప్తుంది. నెక్స్ట్ దాని తర్వాత మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉన్నాయి? అకౌంటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ రికార్డింగ్, రికార్డింగ్ అంటే మనం ఏం చెప్పినాము? జర్నల్స్ ని, ఎంట్రీస్ ని పోస్ట్ చేయాలి అనేది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అంటే పోస్టింగ్ చేయడము లెడ్జర్ లో. నెక్స్ట్ దాని తర్వాత సమ్మరైజింగ్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయడము. తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అంటే కరెన్సీ ఆఫ్ ద కంట్రీ. ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ అంటే బోత్ బయింగ్, ట్రాన్సాక్షన్స్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్, టేకింగ్ లోన్స్, పేయింగ్ శాలరీ, మానిటరీ ఐటమ్స్ ఇన్వాల్వ్ అయ్యేది ట్రాన్సాక్షన్స్. ఈవెంట్స్ అంటే మానిటరీ ఐటమ్స్ ఇన్వాల్వ్ కాదు. ఎగ్జాంపుల్ నేను ఏమి ఎగ్జాంపుల్ చెప్పినాను? శాలరీ పే చేసినాం, ఇదేమి ట్రాన్సాక్షన్ ఈవెంటా? శాలరీ పే చేసినాం, ఇది ట్రాన్సాక్షన్స్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు నా దానిలో అంటే ఏమి? ఈవెంట్. సో బిజినెస్ లో ప్రతి జరిగేదాన్ని అంతా ఏమంటారు? ఈవెంట్ అంటారు. మానిటరీ ఐటమ్ ఇన్వాల్వ్ అయితే ట్రాన్సాక్షన్ అంటారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ క్యారెక్టర్ అంటే బిజినెస్ నేచర్ ఉండాలి, మనీ టర్మ్స్ లో మనం మెజర్ చేయగలగాలి. నెక్స్ట్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్. రిజల్ట్స్ అంటే ఏం చెప్పినాం మనము? ఫైనాన్షియల్ కంపేర్ చేసుకోవాలి, అంటే మనకు వచ్చే సేల్స్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది, క్యాపిటల్ ఏమి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రోగ్రెస్ ఎంత ఉంది, అండ్ కంపేర్డ్ విత్ అదర్ ఫండ్స్. అక్కడ రెండు టర్మ్స్ గురించి మాట్లాడుతున్నాం, కంపారిజన్. ఏవి? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇంకోటి కంపేర్ విత్ అదర్ ఫండ్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఇంట్రా ఫర్మ్ కంపారిజన్, విత్ అదర్ ఫర్మ్ అంటే ఇంటర్ ఫర్మ్ కంపారిజన్. సో అకౌంటింగ్ అనేది గ్రేట్ ఫీల్డ్. అంటే ఏం చేస్తుంది అకౌంటింగ్? రికార్డింగ్ చేస్తుంది, క్లాసిఫైయింగ్ చేస్తుంది, సమ్మరైజింగ్ చేస్తుంది, ఇంటర్ప్రిటింగ్ చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పినమ్మా? బుక్ కీపింగ్ అంటే ఏమి, అకౌంటింగ్ అంటే ఏమి, అకౌంటెన్సీ అంటే ఏమి? ఫస్ట్ రొటీన్ రికార్డ్స్ ని ప్రిపేర్ చేయడము, మెయింటైన్ చేయడము, సమ్మరైజ్ చేయడము. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అకౌంటింగ్ ఏమంటారు? బుక్ కీపింగ్. సో ఫస్ట్ స్టేజ్ ఏమి? బుక్ కీపింగ్. సెకండ్ స్టేజ్ అకౌంటింగ్. సో బుక్ కీపింగ్, అకౌంటింగ్ రెండు సేమా? సిమిలర్ బట్ నాట్ సేమ్. సిమిలర్ బట్ నాట్ సేమ్. బుక్ కీపింగ్ ఏం చేస్తుంది? ఓన్లీ కన్సర్న్ విత్ రికార్డింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ డేటా. ఓన్లీ రికార్డింగ్ చేయడానికి మాత్రమే చూసేది ఎవరు? బుక్ కీపింగ్. గట్టి చెప్పాలమ్మా, మీరు చెప్తూనే వస్తుంది. బుక్ కీపింగ్ అంటే ఓన్లీ రికార్డింగ్ మాత్రమే చూస్తుంది. వీళ్ళు అకౌంటింగ్ అంటే రికార్డింగ్ చేయాలి, సమ్మరైజ్ చేయాలి, అనలైజింగ్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ అకౌంటెన్సీ అంటే ఏమి? సిస్టమైజ్డ్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్. మీకు ఏదైతే అకౌంటింగ్ ఉండాలన్నామో అంతా ఒక సిస్టమైజ్డ్ నాలెడ్జ్ గా ప్రొవైడ్ చేస్తుంది. వేరే సబ్జెక్ట్స్ తో లింక్ చేస్తుంది. ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు? వేరే వేరే సబ్జెక్ట్స్ అంటే అకౌంటింగ్, లా, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, రీజనింగ్ అన్నిటితో లింక్ ఉంటుంది. ఎవరికి? అకౌంటింగ్ కి. కాబట్టి అకౌంటింగ్ అంటే ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? వై టు డూ, ఎందుకు చేయాలి. నెక్స్ట్ ఇంకోటి హౌ టు డూ వేరియస్ ఆస్పెక్ట్ ఇన్ అకౌంటింగ్. ఇన్ అదర్ వర్డ్స్ లో చెప్పాలంటే యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ ప్రిపేరింగ్ అండ్ ప్రెజెంటింగ్ ఆఫ్ అకౌంటెన్స్. అకౌంట్స్
చెప్తుంది మనకి ఎట్లా ప్రిపేర్ చేయాలి, హౌ టు ప్రిపేర్ ఆఫ్ అకౌంట్. నెక్స్ట్ దాని తర్వాత ఇంకేం చెప్తుంది, హౌ టు సమ్మరైజ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. ఇంకో పని ఏం చేస్తుంది, కమ్యూనికేట్ టు ఇంట్రెస్టెడ్ పార్టీ. ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేయమంటది. దాని తర్వాత నెక్స్ట్ ఏం స్టార్ట్ చెప్పామా, అకౌంటింగ్ సైకిల్. ఏం చెప్పింది అకౌంటింగ్ సైకిల్ అంటే, స్టార్ట్ విత్ రికార్డింగ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసి ఎక్కడ పోతుంది నెక్స్ట్, దాని తర్వాత రికార్డింగ్ ఎక్కడ చేస్తాం మనము, జర్నల్లో ఆర్ సబ్సిడరీ బుక్ లో. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా, పోస్టింగ్ త్రూ లెడ్జర్. దాని తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ కి పోతాం. దాని తర్వాత రిజల్ట్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్స్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్ అంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. సో అకౌంటింగ్ సైకిల్ అంటే రికార్డింగ్ తో స్టార్ట్ అయ్యి ఫైనల్ అకౌంట్ తో ఎండ్ అవుతుంది. ఎంత కంప్లీట్లీ ఇన్ అకౌంటింగ్ ఇయర్. ఇదానికి అకౌంటింగ్ ఇయర్ అంటే ఏమి, ఏప్రిల్ 1 కి స్టార్ట్ అయ్యి 31 మార్చ్ కి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సబ్సిడరీ బుక్స్ అంటే ఏమేమి వస్తాయి, క్యాష్ బుక్, పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్, జనరల్ ప్రాపర్. నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ మనం ఏం తెలుసుకుంటాము, గ్రాస్ ప్రాఫిట్ ని తెలుసుకుంటాము. నెక్స్ట్ దాని తర్వాత ఈ ట్రేడింగ్ అకౌంట్ హోల్ ఇయర్ కి ప్రిపేర్ చేస్తామా, 1 డే కి ప్రిపేర్ చేస్తామా, డ్యూరింగ్ ద ఇయర్ కి ప్రిపేర్ చేసేస్తాము, మొత్తం ఇయర్ కి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏం తెలుసుకుంటాం మనము, నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇది ఫుల్ ఇయర్ గా 1 డే కా, ఇది కూడా ఫుల్ ఇయర్ కే. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ 1 డే. ఎప్పటికి, అట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ ఇయర్ అంటే 31 మార్చ్ కి సంబంధించి ఏమేమి ఉంటాయి బ్యాలెన్స్ షీట్ లో, అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పినాము, బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్. దీనికి ఇంకొక పేరు సబ్ ఫీల్డ్స్ ఆఫ్ అకౌంటింగ్. చూడండి మా ఫస్ట్ ఏం చెప్పినాం, బ్రాంచెస్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏం చెప్పినాం, రికార్డింగ్ అండ్ ప్రాసెసింగ్ చేస్తుంది. ఏవి, ఆల్ ట్రాన్సాక్షన్ విత్ అవుట్ సైడర్ అండ్ ఈవెంట్ ఎఫెక్టింగ్ ద బిజినెస్. ఫైనాన్షియల్ పొజిషన్ లో ఉన్న ట్రాన్సాక్షన్ కి ఈవెంట్ ని రికార్డింగ్ చేసే వాళ్ళని ఏమంటాము, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటాము. దీనివల్ల మనకి ఏం జరుగుతుంది, యాన్యువల్ ప్రాఫిట్ ఆర్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ తెలుస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఏం చెప్పినాము, కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ లో ఏమేమి, అసెట్టింగ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ప్రోడక్ట్. ప్రతి ప్రోడక్ట్ కి సంబంధించిన కాస్ట్ ఏమి, ప్రతి జాబ్ కి సంబంధించిన కాస్ట్ ఏమి తెలుసుకోవచ్చు కాస్ట్ అకౌంటింగ్ లో. ఇక్కడ జాబ్ వైజ్ గా ప్రోడక్ట్ వైజ్ గా చేసుకున్నాం. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏమి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ కి కాస్ట్ అకౌంటింగ్ కి రెండింటికి డిఫరెన్స్ ఏమి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఎంత ఖర్చు అయిందో రికార్డింగ్ చేయాలి, అంటే యాక్చువల్ పొజిషన్. ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ లో యాక్చువల్ కాదు, ఫ్యూచర్ లో ఎంత కావాలనుకుంటూ తెలుసుకుంటున్నా, ఎస్టిమేషన్ కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి. కరెక్టేనా, కాస్ట్ అకౌంటింగ్. నెక్స్ట్ దాని తర్వాత మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ వాళ్ళకి ఏం కావాలా, కలెక్టింగ్ చేసుకుంటారు సిస్టమేటికల్లీ అండ్ రెగ్యులర్లీ. ఎందుకోసం కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు, ప్లానింగ్, డెసిషన్ మేకింగ్, కంట్రోలింగ్ కోసం. సో వాళ్ళు 3 వర్క్ చేసుకుంటారు కాబట్టి బోత్ ఫైనాన్షియల్ డేటా అండ్ కాస్ట్ డేటా తీసుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పినాము, సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ లో ఫస్ట్ ఏమి, క్యాష్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. క్యాష్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అంటే రికగ్నైజ్ ఓన్లీ వెన్ క్యాష్ రిసీట్స్ ఆర్ క్యాష్ పేమెంట్స్ ఆర్ రిసీవ్డ్ ఆర్ పేమెంట్. సో నీకు ఎప్పుడైతే డబ్బులు వస్తావో, ఎప్పుడైతే డబ్బులు పోతావో అప్పుడు మాత్రమే రికార్డింగ్ చేయాలని చెప్పేది ఎవరు, క్యాష్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. దాని తర్వాత ఏం చెప్పినాము, అక్రూవల్ ఆఫ్ మర్కంటైల్ సిస్టమ్. డబ్బులు పక్కన పెట్టు బాబు, ఏమంటున్నాడు, డబ్బులు పక్కన పెట్టు, ట్రాన్సాక్షన్ జరిగిందా రికార్డింగ్ చెయ్యి. సో అది అక్రూవల్ ఆఫ్ మర్కంటైల్ సిస్టమ్. ఈ అక్రూవల్ ఆఫ్ మర్కంటైల్ సిస్టమ్ ఎందుకు వాడతారు, టు అసర్టైన్ ట్రూ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ద బిజినెస్, ఆల్సో అసర్టైన్ ట్రూ ఆర్ ఫేర్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్. నెక్స్ట్ దాని తర్వాత ఏం స్టార్ట్ చేసినాం మనము, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, కీపింగ్ సిస్టమాటిక్ రికార్డ్స్. ఏమి, కీపింగ్ సిస్టమాటిక్ రికార్డ్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత ప్రొటెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ బిజినెస్ ప్రాపర్టీ. ఏం చెప్పినా నేను దీనికి, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ తీసుకోకుండా, ఎవరు పడితే వాళ్ళు వచ్చి అదే స్నావని చెప్పకుండా, ఆల్రెడీ నా బుక్ లో రికార్డింగ్ అంటే అవన్నీ ఎవరికైతే ఐఎమ్ ద ఓనర్, వాటి గురించి చెప్తాది. నెక్స్ట్ దాని తర్వాత
అసర్టైనింగ్ ఆపరేషనల్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే ఏమి పర్టికులర్ పీరియడ్ కి సంబంధించి నీకు ఎంత ఎక్స్పెండిచర్ అయినది, నీకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ప్రాఫిటా లాసా. నెక్స్ట్ అసర్టైనింగ్ ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఏమి బ్యాలెన్స్ షీట్ పొజిషన్ చెప్పడం. ఎప్పుడు చెప్తుంది బ్యాలెన్స్ షీట్ పొజిషన్? అట్ ద ఎండ్ ఆఫ్ ద పర్టికులర్ పీరియడ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయితే డ్యూరింగ్ ద ఇయర్ కి సంబంధించి ప్రొవైడ్ చేస్తుందని చెప్పినాము. నెక్స్ట్ దాని తర్వాత ఫెసిలిటేట్ రేషనల్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ కొత్త తీసుకోవాలనుకుంటే కలెక్షన్, అనాలిసిస్, రిపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవరు? అకౌంటింగ్. దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పినాము? అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్. ఏమున్నాయి అడ్వాంటేజెస్? ఫస్ట్ ఏమి హెల్ప్ఫుల్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్. మేనేజ్మెంట్ కి హెల్ప్ చేస్తుంది. ఎట్లా హెల్ప్ చేస్తుంది? ప్లానింగ్ చేసుకోవడానికి, డెసిషన్ తీసుకోవడానికి, కంట్రోలింగ్ కి. ఏమేమికి? ప్లానింగ్ కి, డెసిషన్ కి, కంట్రోలింగ్ కి. ప్లానింగ్ అంటే ఎట్లా? నా సేల్స్ పెరుగుతున్నావా తగ్గుతున్నావా? ఏమి నా సేల్స్ పెరుగుతున్నావా తగ్గుతున్నావా? ఫ్యూచర్ లో నేను ఎంత ఎస్టిమేషన్ వేసుకోవచ్చు, ఫ్యూచర్ సేల్స్ ఎంత కావచ్చు, నాకు ఎక్స్పెండిచర్ ఎంత కావచ్చు. నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ కి నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ప్లానింగ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ లో ఏమి ఎట్లాంటివి? నేను ఎంత పెట్టాలి ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్, ఏమైనా డిస్కౌంట్ ఏమైనా ప్రొవైడ్ చేయాలా, ఇట్లా కొత్త ఇన్ఫర్మేషన్ నాకు ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత కంట్రోలింగ్. కంట్రోలింగ్ అంటే నేను పెట్టే ఖర్చులు రీజనబుల్ ఉన్నాయా లేవా, ఓవర్ స్పెండింగ్ ఏమైనా జరుగుతున్నాయా, అవన్నీ తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఏమన్నా ప్రొవైడ్ కంప్లీట్ అండ్ సిస్టమేటిక్ రికార్డ్స్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది సైజ్ ఆఫ్ కాంప్లెక్సిటీ అనేది పెరుగుతూనే ఉంటుంది బిజినెస్ కి సంబంధించి. సో కంప్లీట్ గా సిస్టమేటిక్ మెయింటైన్ చేయడానికి అకౌంటింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. దీనివల్ల ఏమొస్తుంది నాకు? ప్రొవైడ్ ట్రూ పిక్చర్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీ. నెక్స్ట్ దాని తర్వాత ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్రాఫిట్ అండ్ లాసెస్. ఏమవుతాయి ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అంటే అకౌంటింగ్ పీరియడ్ కి సంబంధించి నాకు నెట్ ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ పొజిషన్. ఫైనాన్షియల్ పొజిషన్ అంటే అట్ ద ఎండ్ బ్యాలెన్స్ షీట్ కి నాకు ఏం పొజిషన్ ఉంది, అసెట్స్ ఉన్నాయా, లైబిలిటీస్ ఉన్నాయా. నెక్స్ట్ దాని తర్వాత ఎనేబుల్ కంపారిటివ్ స్టడీ. కంపారిటివ్ స్టడీ అంటే ఇంట్రా ఫామ్ కంపారిజన్ చేయొచ్చు, ఇంటర్ ఫామ్ కంపారిజన్ చేయొచ్చు. అంటే ఇంటర్ ఫామ్ అంటే 1 ఇయర్ కి ఇంకొక ఇయర్ కి కంపారిజన్ చేసుకుంటే అదేమవుతుంది ఇంట్రా ఫామ్ కంపారిజన్. 1 ఫామ్ కి ఇంకొక ఫామ్ కి కంపారిజన్ చేసుకుంటే ఏమవుతుంది ఇంటర్ ఫామ్ కంపారిజన్. నెక్స్ట్ హెల్ప్ఫుల్ ఇన్ అసెస్మెంట్ ఆఫ్ ట్యాక్స్ లైబిలిటీ. ట్యాక్స్ ఎంత వస్తుంది, సేల్ ట్యాక్స్ ఎంత వస్తుందో తెలుసుకోవడానికి. నెక్స్ట్ దాని తర్వాత ఎవిడెన్స్ ఇన్ లీగల్ మ్యాటర్. లీగల్ మ్యాటర్ లో హెల్ప్ చేస్తుంది అంటే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఫెసిలిటేట్ సేల్స్ అన్న బిజినెస్ అంటే బీయింగ్ సేల్స్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఎంత డిటర్మైన్ చేయాలి, ప్రాపర్ పర్చేస్ ప్రైస్ ఎంత, వాటికి సంబంధించి. నెక్స్ట్ దాని తర్వాత హెల్ప్ఫుల్ ఇన్ రైజింగ్ లోన్స్. నేను కొత్తగా లోన్ తీసుకోవాలనుకుంటే ఎక్కడ పోతా? నేను బ్యాంక్ దగ్గర పోతా. బ్యాంక్ వాళ్ళు ఏమడుగుతారు? ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్స్ అడుగుతారు. ఏమి ఊరికే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చే సరిపోతుందా? విత్ సిగ్నేచర్ సైనింగ్ తో కావాలంటారు. నెక్స్ట్ దాని తర్వాత హెల్ప్ఫుల్ ఇన్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. నెక్స్ట్ యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్. ఎవరెవరు యూజర్స్? ప్రొప్రైటర్, మేనేజ్మెంట్, సప్లయర్స్, బ్యాంక్, ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్, గవర్నమెంట్, కస్టమర్, ఎంప్లాయీస్, రెగ్యులేటరీ ఏజెన్సీస్, కోర్ట్స్, రీసెర్చ్. ప్రొప్రైటర్ అంటే ఎవరు? ఇన్వెస్టర్ కానీ ఓనర్ కానీ ఎవడైతే అమౌంట్ పెట్టింటాడో వానికి ఎందుకు కావాలి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్? ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, వాడు డబ్బులు పెట్టినాడు కదా, అసెట్స్ వస్తున్నా, లైబిలిటీస్ వస్తున్నా తెలుసుకోవడానికి. నెక్స్ట్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్కి ఎందుకు? వీళ్ళు ఏమైనా డెసిషన్ తీసుకోవాలనుకుంటే, కొత్తగా ఏమైనా డెసిషన్ చేయాలనుకుంటే, ఎగ్జిట్ చేయాలనుకుంటే, కంట్రోల్ చేసుకోవాలన్నప్పుడు అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ కావాలి. నెక్స్ట్ తర్వాత సప్లయర్. సప్లయర్స్ అంటే ఎవరు? క్రెడిటార్స్. ఎవరైతే మనకి గూడ్స్ అప్పుగా ఇచ్చింటారో వాళ్ళు ఏమంటారు? వీళ్ళని హూ సప్లైస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు బిజినెస్ ఆన్ క్రెడిట్. క్రెడిట్ బేసిస్ లో ఇచ్చింటారు. వీళ్ళకి ఎందుకు కావాలి? మన యొక్క లిక్విడిటీ పొజిషన్ ని తెలుసుకోవడం కోసం. అంటే నాకు ప్రాంప్ట్ గా కరెక్ట్ గా పేమెంట్ చేస్తారా చేయలేరా అని తెలుసుకోవడానికి మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. నెక్స్ట్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు? వీళ్ళు లెండర్స్. ఎవరైతే మనకి లోన్స్ ఇచ్చింటారో, అమౌంట్ ఇచ్చింటారు వీళ్ళు, కరెక్టేనా? వీళ్ళు ఎందుకు? టు నో ద క్రెడిట్ వర్తినెస్ ఆఫ్ ద బిజినెస్. వీళ్ళు నాకు అమౌంట్ పే చేయగలరా, పే చేయగలరా తెలుసుకోండి. నెక్స్ట్ ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్. ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్ అంటే
ఇప్పుడు ఇన్వెస్టర్ అంటే ఎవరు, ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్ అంటే ఎవరు? ఇన్వెస్టర్ అంటే ఆల్రెడీ అమౌంట్ పెట్టేసినాడు. ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్ అంటే ఇప్పుడు పెట్టాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఏది, గవర్నమెంట్ ఎందుకు కావాలా? ఉన్నదా ట్యాక్స్ వేస్తా, నీకేమైనా సబ్సిడీ ఇవ్వాలనుకుంటే, ఇన్సెంటివ్స్ ఇవ్వాలనుకుంటే వాటికి సంబంధించి. నెక్స్ట్ దాని తర్వాత కస్టమర్స్ ఎందుకు కావాలి? నువ్వు డెలివరీ ప్రాపర్గా చేస్తావా లేదా, సర్వీసెస్ ప్రాపర్గా ఇస్తావా లేదా, అయితే తెలుసుకోవాలంటే కస్టమర్కి కావాలి. నెక్స్ట్ ఎంప్లాయీస్కి ఎందుకు కావాలి? వాళ్ళ శాలరీ పెరుగుతా లేదా, నీ బిజినెస్ గ్రో అయితేనే వాళ్ళ శాలరీ పెరుగుతాయి. సో ప్రాఫిటబిలిటీ తెలుసుకోవాలనుకుంటారు. నెక్స్ట్ దాని తర్వాత రెగ్యులేటరీ ఏజెన్సీస్. ఎవరు రెగ్యులేటరీ ఏజెన్సీస్ అంటే కంపెనీ లా డిపార్ట్మెంట్, ట్యాక్స్ అథారిటీ, సెబీ, ఇట్లాంటి వాళ్ళు రెగ్యులేషన్స్ వరకు వర్క్ చేస్తున్న వాళ్ళు. నెక్స్ట్ దాని తర్వాత కోర్ట్స్ ఎందుకు? డిస్ప్యూట్స్ ఏమైనా వచ్చినప్పుడు, ఇండెఫినెన్స్ ఏమైనా వచ్చినప్పుడు, ఇన్సాల్వెన్సీ ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్ ఇన్సాల్వెంట్ అని చెప్పడానికి లేదు, ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత రీసెర్చ్ అండ్ స్కాలర్స్ అంటే సైంటిస్ట్. ఓకేనా, వీళ్ళు సైంటిస్ట్. సో ఒక్కసారి సైడ్ హెడ్డింగ్స్ ఒక్కసారి గట్టి చెప్పండి మా, ఫస్ట్ నుంచి సైడ్ హెడ్డింగ్స్ ఒక్కటి చెప్పండి చాలు. ఫస్ట్ ఏం చెప్పినాము? నీడ్ ఫర్ అకౌంటింగ్, గట్టి చెప్పాలి. నీడ్ ఫర్ అకౌంటింగ్. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ అకౌంటింగ్. నెక్స్ట్ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ డెఫినేషన్ ఎవరు ఇచ్చినారు? అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్. ఏమి ఇచ్చినారు డెఫినేషన్? రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఇన్ ఏ significant manner terms of money, transactions and events which are part or piece of financial character and interpreting the results thereof. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఉన్నాయి? క్యారెక్టరిస్టిక్స్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ in terms of money, transactions and events, financial character, interpreting the results. దాని తర్వాత బుక్ కీపింగ్, అకౌంటింగ్, అకౌంటెన్సీ. దానిలో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి బుక్ కీపింగ్, సెకండ్ స్టేజ్ వచ్చేసి అకౌంటింగ్. అకౌంటెన్సీ అంటే సిస్టమైజ్డ్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్. ఏముంటాయి? 2 క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తుంది, వై టు డూ, హౌ టు డూ, ఎట్లా చేయాలి, ఏం చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత అకౌంటింగ్ సైకిల్. నెక్స్ట్ అకౌంటింగ్ సైకిల్ తర్వాత సబ్సిడరీ బుక్స్. ఏంటి సబ్సిడరీ బుక్స్ అంటే క్యాష్ బుక్, పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ రిటర్న్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, జర్నల్ ప్రాపర్. నెక్స్ట్ దాని తర్వాత బ్రాంచ్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ లో ఏం చేసుకుంటాం మనము? గ్రాస్ ప్రాఫిట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నెట్ ప్రాఫిట్. బ్యాలెన్స్ షీట్ తో ఫైనాన్షియల్ పొజిషన్. నెక్స్ట్ బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్. ఏంటి బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్? ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, హెచ్ఆర్ అకౌంటింగ్, సోషల్ అకౌంటింగ్. నెక్స్ట్ దాని తర్వాత సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. ఏంటి దే ఆర్ 2 సిస్టమ్స్. ఒకటి క్యాష్ సిస్టమ్, ఇంకోటి అక్రూవల్ ఆఫ్ మర్కెంటైల్ సిస్టమ్. దాని తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఆబ్జెక్టివ్స్ లో ఫస్ట్ ఏమి? కీపింగ్ సిస్టమాటిక్ రికార్డ్స్. నెక్స్ట్ ప్రొటెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ బిజినెస్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ascertaining operational profit or loss. Next ascertaining financial position of business. Next prescribing rational decision. ఇంకోటి మిస్ అయింది అక్కడ, ఏమది? టు నో ద సాల్వెన్సీ పొజిషన్ ని తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత అడ్వాంటేజ్ ఆఫ్ అకౌంటింగ్. ఏంటి అడ్వాంటేజెస్? హెల్ప్ఫుల్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఎట్లా హెల్ప్ చేస్తుంది? ప్లానింగ్, డెసిషన్ మేకింగ్, కంట్రోల్. తర్వాత ప్రొవైడ్ కంప్లీట్ అండ్ సిస్టమాటిక్ రికార్డ్స్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ పొజిషన్. నెక్స్ట్ ఎనేబుల్ కంపారిటివ్ స్టడీ. నెక్స్ట్ helpful in assessment of tax liability. Next evidence in legal matter. Next facilitates sales of business. Next helpful in raising loans. Next helpful in prevention and detection of errors and frauds. Next దాని తర్వాత యూజర్స్. ఎవరెవరు యూజర్స్ అంటే ప్రొప్రైటర్, మేనేజ్మెంట్, సప్లయర్, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్, గవర్నమెంట్, కస్టమర్స్, ఎంప్లాయీస్, రెగ్యులేటరీ ఏజెన్సీస్, కోర్ట్స్, రీసెర్చ్ స్కాలర్స్. దీంతో మీకు ఏమైపోతుంది?